100 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద వీధి గంగానమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీరుస్తూ తమ తాతలు తండ్రుల వారసత్వం నుండి వస్తున్న సాంప్రదాయ పద్ధతిని పాటిస్తూ అంగరంగ వైభవంగా శ్రావణ మాసంలో జరిగే గంగానమ్మ జాతర వేడుకలకు గుడివాడ పట్టణ సామాజిక సేవకులు, గుడివాడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లింగ చిట్టిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కె ఆంజనేయ ప్రసాద్, వేంపల్లి అప్పారావు, ఏలూరు వీరయ్య, చింతల భాస్కర్రావు మరియు పెద్ద వీధి యూత్ పాల్గొన్నారు. గంగానమ్మ సంబరం జాతర అందరూ కనులు విందుగా చేస్తున్నారు. మనందరం దాన్ని సహకరించి బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గుడివాడలో పెద్ద వీధిలో గంగానమ్మ జాతర జరుపుకోవటం చాలా సంతోషకరం. నేను చాలా సంవత్సరాల నుండి వస్తున్నాను. ఆ అమ్మదయ్య పెద్ద వీధి గుడివాడ పట్టణం మొత్తం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు. మన గుడివాడ పెద్ద వీధి 6వ వార్డులో ఈ గంగానమ్మ సంబరం అన్నది విచిత్రమైనటువంటి అతి గొప్పతనమైనటువంటి గంగానమ్మ సంబరం చేయటం ప్రతి సంవత్సరం కూడా అత్యున్నత వైభవంగా మనం చేయడం జరుగుతూ ఉంది. అలాగే పెద్దలు అంతమంది కూడా ఈ గంగానమ్మ సంబరంకి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యున్నత వైభవంగా జరిపి ఆ తల్లి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ మరి ఈ రోజున చుట్టాలు బంధువులతో అందరూ కూడా కలకలలాడుతూ పెద్ద వీధి మారుమోగుతా ఉంది. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల చిన్నలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. రెండో ఆదివారం సందర్భంగా గుడివాడ పెద్ద వీధి 8వ వార్డులో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరూ కూడా సంఘటితంగా గంగానమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బంధువులు, మిత్రులు, స్నేహితులందరినీ కూడా పిలుచుకొని అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వడ్డపాలమాంబ అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చే మహత్వాక్యాన్ని గ్రామ పెద్దలందరూ కూడా మా కుటుంబానికి కల్పించినందుకు వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో యువత కూడా పాల్గొని గత 100 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న పెద్ద వీధి గంగానమ్మ సంబరాన్ని అంత భారీ ఎత్తున కాకపోయినా సాంప్రదాయబద్ధంగా వారి స్తోమతను బట్టి వారు నిర్వహించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో ఇంకా భారీ ఎత్తున చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరూ గ్రామంలో సుభిక్షంగా ఉండాలని చెప్పి, వార్డు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని, గంగానమ్మ తల్లిని, అదేవిధంగా వడ్డపాలమాంబ, దుర్గాదేవి మాతల్ని ప్రార్థించడం జరుగుతుంది. 8వ వార్డు 100 సంవత్సరాల క్రితం అమ్మవారికి పెట్టుకుని ఆనవాయితీగా వస్తుంది. దాని నిమిత్తం పెద్దలు, చిన్నలు, కుల మతాలు భేదం లేకుండా అందరూ గంగానమ్మ తల్లికి మొక్కుబడులు తీర్చుకొని హ్యాపీగా ఉండాలని కోరుతున్నాం. పెద్ద వీధి 6వ వార్డులో మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా గంగానమ్మ సంబరం అలా కొనసాగుతుంది. మేమందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా కలిసి అన్నదమ్ములుగా శుభ్రంగా అమ్మవారి జాతర శుభ్రంగా ఆ రంగరంగ వైభోగాలు డప్పు మేళాలతో అమ్మవారి ఊరేగింపుతో శుభ్రంగా చేసుకుంటా మేమందరం కూడా అన్నదమ్ములుగా భావిస్తూ ఈ సంబరాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాము.